మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మైనర్స్ డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పెద్ద మంగళారంలో చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు చేశారు. అదే సమయంలో ఫామ్ హౌస్ లో 50 మంది ఇంటర్ విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. వారందరికీ డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పార్టీలో పాల్గొన్న ఇంటర్ విద్యార్థులు విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ట్రాప్ హౌస్ 9mm లో మైనర్స్ అంతా పరిచయమైనట్టుగా పోలీసులు గుర్తించారు. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జరుగుతున్న. నాగేంద్ర, ఎంత ఉక్కుపాదం మోపుదామన్న డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏకంగా 50 మంది విద్యార్థులు అంటే చిన్న విషయం కదా. అసలు ఏం జరుగుతోంది? ఏ కాలేజీ విద్యార్థులు వీళ్ళంతా? ప్రస్తుతం ఎంతమంది అదుపులు తీసుకున్నారు? ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి రే పార్టీతో పాటు అదేవిధంగా డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మీద ప్రధానంగా పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపి ఎంత డ్రగ్స్ కొని ఆ డ్రగ్స్ని అరికట్టాలన్నా, అదేవిధంగా రేవ్ పార్టీలకు సంబంధించి వాటిని నియంత్రించాలని ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ ఈ అంశాలకు సంబంధించి రేవ్ పార్టీ అనేది డ్రగ్స్ పార్టీ అనేటటువంటి కల్చర్ మాత్రం తగ్గనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే అర్ధరాత్రి మొయినాబాద్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఏదైతే పెదమంగళారం అనేటటువంటి గ్రామ పంచాయతీలో ఒక 50 మంది ఒక ఫామ్ హౌస్లో 50 మందితో కూడుకున్నటువంటి ఒక డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చాలా విస్తుపోయే నిజాలన్నీ బయటపడ్డాయి. దాంట్లో ప్రధానంగా ఈ 50 మంది కూడా మైనర్లు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా స్పష్టం చేశారు ఎస్ఓటీ పోలీసులు. ముఖ్యంగా ఈ మొయినాబాద్కి సంబంధించినటువంటి పరిధిలో పెదమంగళవారం అనేటటువంటి గ్రామంలో ప్రధానంగా ఆ ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీ పైన ఎస్ఓటీ పోలీసులు సమాచారం అందుకున్నటువంటి వెంటనే అక్కడికి వెళ్ళి దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ దాడిలో ప్రధానంగా ఈ 50 మందిలో 35 మంది జెంట్స్ అయితే అదే 15 మంది అమ్మాయిలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 50 మంది కూడా మైనర్లు, వాళ్ళ వయసు 15-17 సంవత్సరాల మధ్యలో ఉంది. వీరంతా కూడా గచ్చిబౌలి, కేపీహెచ్బి, అదేవిధంగా కూకట్పల్లితో పాటు మాదాపూర్కి సంబంధించినటువంటి వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి వారుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వీరిలో ప్రధానంగా ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. దాంట్లో ప్రధానంగా ఆ దాడులు నిర్వహించినటువంటి సమయంలో అక్కడ డ్రగ్స్తో పాటు మద్యం, అదేవిధంగా ఇతర మత్తు పానీయాలన్నీ కూడా వినియోగించారనేటటువంటి అంశాన్ని పోలీసులు చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేసినటువంటి సందర్భంగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎంత అరికడదామని ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటివి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసినప్పటికీ, ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రైవేట్ నిర్వాహకుడు ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ హౌస్ అనేటటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఒక్కొక్కరు 1300 పెట్టి మరీ 50 మంది కూడా దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 50 మంది కూడా ఈ పార్టీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ 50 మందితో పాటు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తితో పాటు మరొక 5గురిని ఎస్ఓటీ పోలీసుల అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి డ్రగ్స్ పైన పోలీసులు మరింత ఉక్కుపాదం మోపి మరింత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.